హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ డైలీ మన రెగ్యులర్ లైఫ్లో మనం యూజ్ చేసే మరికొన్ని తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తోటి అలాగే రిలేటెడ్ సెంటెన్సెస్ తోటి కూడా చూసేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు మీ లైఫ్లో ఇంగ్లీష్లో మాట్లాడడానికి అదేవిధంగా ఇంగ్లీష్ని అర్థం చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ముందుగా నేను ఈ పాటికి నిద్రపోతాను. నేను ఈ పాటికి నిద్రపోతాను. మనం ఇలా అంటూనే ఉంటాం కదా. ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో ఐ స్లీప్ బై దిస్ టైమ్, ఐ స్లీప్ బై దిస్ టైమ్ అని చెప్తూ ఉంటాము. అంటే నేను ఈ పాటికల్లా లేదా ఈ టైం కల్లా నిద్రపోతాను అనే అర్థం వస్తూ ఉంటుంది. ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం. ఐ విల్ బీ స్లీపింగ్ బై దిస్ టైమ్, ఐ విల్ బీ స్లీపింగ్ బై దిస్ టైమ్ అంటే నేను ఈ పాటికల్లా లేదా ఈ సమయానికి నిద్రపోతూ ఉంటాను, నేను ఈ సమయానికి నిద్రపోతూ ఉంటాను అనే అర్థం వస్తూ ఉంటుంది. అదేవిధంగా దే మస్ట్ హ్యావ్ అరైవ్డ్ హోమ్ బై దిస్ టైమ్, దే మస్ట్ హ్యావ్ అరైవ్డ్ హోమ్ బై దిస్ టైమ్ అంటే వారు ఈ పాటికే ఇంటికి వచ్చేసి ఉండాలి. మస్ట్ హ్యావ్ అంటే ఖచ్చితంగా వచ్చి ఉండాలి అనే అర్థం వస్తూ ఉంటుంది. తరువాత నన్ను రమ్మని విసిగిస్తున్నారు. మనం ఇలా అంటూనే ఉంటాం కదా, నన్ను రమ్మని విసిగిస్తున్నారు అని. ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో దే ఆర్ బోదరింగ్ మీ టు కమ్, దే ఆర్ బోదరింగ్ మీ టు కమ్ అని చెప్తూ ఉంటాము. అంటే నన్ను రమ్మని విసిగిస్తున్నారు లేదా నన్ను రమ్మని ఇబ్బంది పెడుతున్నారు ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి. ఈ వాక్యాన్ని మనం మరోలా దే ఆర్ నాగింగ్ మీ టు కమ్, దే ఆర్ నాగింగ్ లేదా దే ఆర్ అన్నోయింగ్ మీ టు కమ్ అని కూడా చెప్తూ ఉంటాము. ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం. షీ బోదర్స్ మీ ఎ లాట్ టు కమ్ టు హర్ విలేజ్, షీ బోదర్స్ మీ ఎ లాట్ టు కమ్ టు హర్ విలేజ్ అంటే ఆమె వాళ్ళ ఊరికి రమ్మని నన్ను బాగా ఇబ్బంది పెడుతుంది, ఆమె వాళ్ళ ఊరికి రమ్మని నన్ను బాగా ఇబ్బంది పెడుతుంది అనే అర్థం వస్తూ ఉంటుంది. అదేవిధంగా షీ అనాయ్స్ మీ ఎ లాట్, షీ అనాయ్స్ మీ ఎ లాట్ అంటే ఆమె నన్ను బాగా చిరాకు పెడుతుంది, ఆమె నన్ను బాగా విసిగిస్తుంది లేదా చిరాకు పెడుతుంది ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి. తర్వాత నువ్వు రావడం మంచిదయ్యింది, నువ్వు రావడం మంచిదయ్యింది మనం ఇలా అంటూనే ఉంటాం కదా. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఇట్ ఈస్ గుడ్ దట్ యు కమ్, ఇట్ ఈస్ గుడ్ దట్ యు కమ్ అని చెప్తూ ఉంటాము. అంటే నువ్వు రావడం మంచిదయ్యింది అనే అర్థం వస్తూ ఉంటుంది. అదే నువ్వు త్వరగా రావడం మంచిది, నువ్వు త్వరగా రావడం మంచిది అని చెప్పాలి అనుకుంటే యూ బెటర్ కమ్ హియర్ సూన్, యూ బెటర్ కమ్ హియర్ సూన్ అని చెప్తూ ఉంటాము. అంటే నువ్వు ఇక్కడికి త్వరగా రావడం మంచిది అనే అర్థం వస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇట్ వాజ్ వెరీ గుడ్ దాట్ వీ లెఫ్ట్ యువర్లీ, ఇట్ వాజ్ వెరీ గుడ్ దాట్ వీ లెఫ్ట్ యువర్లీ అంటే మనం త్వరగా బయలుదేరి మంచిదయింది, మనం త్వరగా బయలుదేరి మంచిదయింది అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత నువ్వు ఖాళీగా ఉన్నావని నాకు తెలుసు, నువ్వు ఖాళీగా ఉన్నావని నాకు తెలుసు మనం ఇలా అంటూ ఉంటాం కదా. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఐ నో యు ఆర్ ఫ్రీ, ఐ నో యు ఆర్ ఫ్రీ అని చెప్తూ ఉంటాము. అంటే నువ్వు ఖాళీగా ఉన్నావని నాకు తెలుసు అనే అర్థం వస్తూ ఉంటుంది. దీన్నే మనం మరోలా ఐ నో యు ఆర్ ఐడల్, ఐ నో యు ఆర్ ఐడల్ అని కూడా అంటూ ఉంటాము. అంటే ఏ పని లేకుండా నువ్వు ఖాళీగా ఉన్నావని నాకు తెలుసు అనే అర్థం వస్తూ ఉంటుంది. ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం. ఐ నో యు ఆర్ ఐడల్ అండ్ దట్స్ వై ఐ టోల్డ్ యూ అబౌట్ దిస్ జాబ్, ఐ నో యు ఆర్ ఐడల్ అండ్ దట్స్ వై ఐ టోల్డ్ యూ అబౌట్ దిస్ జాబ్ అంటే నువ్వు ఏ పని లేకుండా ఖాళీగా ఉన్నావని నాకు తెలుసు, అందుకే నేను ఈ ఉద్యోగం గురించి నీకు చెప్పాను, అందుకే నేను ఈ ఉద్యోగం గురించి నీకు చెప్పాను అనే అర్థం వస్తూ ఉంటుంది. దట్స్ వై ఐ టోల్డ్ యూ అబౌట్ దిస్ జాబ్ అంటే అందుకే నేను ఈ ఉద్యోగం గురించి నీకు చెప్పాను అనే అర్థం వస్తూ ఉంటుంది. అదేవిధంగా ఐ నో యూ విల్ బీ ఫ్రీ అట్ దిస్ టైమ్ అండ్ దట్స్ వై ఐ కేమ్ టు మీట్ యూ, ఐ నో యూ విల్ బీ ఫ్రీ అట్ దిస్ టైమ్ అండ్ దట్స్ వై ఐ కేమ్ టు మీట్ యూ అంటే నువ్వు ఈ టైంలో ఖాళీగా ఉంటావని నాకు తెలుసు, అందుకే నేను నిన్ను కలవాలని వచ్చాను, అందుకే నేను నిన్ను కలవాలని వచ్చాను అనే అర్థం వస్తూ ఉంటుంది. దట్స్ వై ఐ కేమ్ టు మీట్ యూ అంటే అందుకే నేను నిన్ను కలవాలని వచ్చాను అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత ఆలోచించాల్సింది ఏముంది, ఆలోచించాల్సింది ఏముంది ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో
వాట్ ఈస్ దేర్ టు థింక్ అబౌట్, వాట్ ఈస్ దేర్ టు థింక్ అబౌట్ అని చెప్తూ ఉంటాము. అంటే ఆలోచించడానికి అక్కడ ఏముంది అనే అర్థం వస్తూ ఉంటుంది. ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం. దెర్ ఈస్ నథింగ్ మచ్ టు థింక్ అబౌట్ ఇన్ దిస్. దెర్ ఈస్ నథింగ్ మచ్ టు థింక్ అబౌట్ ఇన్ దిస్ అంటే ఇందులో ఆలోచించడానికి పెద్దగా ఏమీ లేదు, ఇందులో ఆలోచించడానికి పెద్దగా ఏమీ లేదు అనే అర్థం వస్తూ ఉంటుంది. అదేవిధంగా దెర్ ఈస్ నథింగ్ మచ్ టు థింక్ అబౌట్ ఇట్, లెట్స్ జస్ట్ డూ ఇట్ యాజ్ వీ థింక్. దెర్ ఈస్ నథింగ్ మచ్ టు థింక్ అబౌట్ ఇట్, లెట్స్ జస్ట్ డూ ఇట్ యాజ్ వీ థింక్ అంటే ఇందులో పెద్దగా ఆలోచించడానికి ఏమీ లేదు, మనం అనుకున్న విధంగానే చేసేద్దాం. లెట్స్ జస్ట్ డూ ఇట్ యాజ్ వీ థింక్ అంటే మనం అనుకున్న విధంగానే చేసేద్దాం అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత ఇంతకు ముందు ఎప్పుడు ఆమెతో మాట్లాడలేదు, నేను ఇంతకు ముందు ఎప్పుడు ఆమెతోటి మాట్లాడలేదు. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఐ నెవర్ టాక్డ్ టు హర్ బిఫోర్, ఐ నెవర్ టాక్డ్ టు హర్ బిఫోర్ అని చెప్తూ ఉంటాము. అంటే ఇంతకు ముందెప్పుడు లేదా మునుపెన్నడూ నేను ఆమెతోటి మాట్లాడలేదు ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి. ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం. హౌ డు ఐ నో హూ యు ఆర్ ఇఫ్ ఐ హ్యావ్ నెవర్ సీన్ యూ బిఫోర్. హౌ డు ఐ నో హూ యు ఆర్ ఇఫ్ ఐ హ్యావ్ నెవర్ సీన్ యూ బిఫోర్ అంటే నేను నిన్ను ఇంతకు ముందెప్పుడు చూడకపోతే నువ్వెవరో నాకు ఎలా తెలుస్తుంది, ఇంతకు ముందెప్పుడు నేను నిన్ను చూడకపోతే నువ్వెవరో నాకు ఎలా తెలుస్తుంది అనే అర్థం వస్తూ ఉంటుంది. హౌ డు ఐ నో అంటే నాకు ఎలా తెలుస్తుంది అనే అర్థం వస్తూ ఉంటుంది. అదేవిధంగా ఐ హ్యావ్ నెవర్ బీన్ హియర్ బిఫోర్, ఐ హ్యావ్ నెవర్ బీన్ హియర్ బిఫోర్ అంటే నేను ఇంతకు ముందెప్పుడు ఇక్కడికి రాలేదు, ఇంతకు ముందు నేను ఎప్పుడు ఇక్కడికి రాలేదు అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత నాకు అస్సలు బోర్ కొట్టదు, నాకు అసలు బోర్ కొట్టదు ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ గెట్ బోర్డ్ ఎట్ ఆల్, ఐ డోంట్ గెట్ బోర్డ్ ఎట్ ఆల్ అని చెప్తూ ఉంటాము. అంటే నాకు అసలు బోర్ కొట్టదు అనే అర్థం వస్తూ ఉంటుంది. ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం. ప్లేయింగ్ విత్ చిల్డ్రన్ నెవర్ బోర్స్ మీ, ప్లేయింగ్ విత్ చిల్డ్రన్ నెవర్ బోర్స్ మీ అంటే పిల్లలతో ఆడుకోవడం నాకు ఎప్పటికీ బోర్ కొట్టదు, పిల్లలతోటి ఆడుకోవడం నాకు ఎప్పటికీ బోర్ కొట్టదు అనే అర్థం వస్తూ ఉంటుంది. అదేవిధంగా ఐ నెవర్ గెట్ బోర్డ్ వెన్ ఐ గో షాపింగ్, ఐ నెవర్ గెట్ బోర్డ్ వెన్ ఐ గో షాపింగ్ అంటే నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు నాకెప్పుడు బోర్ కొట్టదు, నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు నాకెప్పుడు బోర్ కొట్టదు అనే అర్థం వస్తూ ఉంటుంది. అండ్ లాస్ట్ వన్ ఈజ్ చాలా టైం పట్టింది, చాలా టైం పట్టింది ఇలా చెప్పడాన్ని ఇట్ టూక్ ఏ లాంగ్ టైమ్, ఇట్ టూక్ ఏ లాంగ్ టైమ్ అని చెప్తూ ఉంటాము. ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసిద్దాం. ఇట్ టూక్ మీ ఏ లాంగ్ టైమ్ టు టైడీ అప్ ద హోల్ రూమ్, ఇట్ టూక్ మీ ఏ లాంగ్ టైమ్ టు టైడీ అప్ ద హోల్ రూమ్ అంటే ఈ రూమ్ మొత్తం సర్దడానికి నాకు చాలా టైం పట్టింది, ఈ రూమ్ మొత్తాన్ని సర్దడానికి నాకు చాలా టైం పట్టింది అనే అర్థం వస్తూ ఉంటుంది. టైడింగ్ అప్ అంటే సర్దడం లేదా చక్కదిద్దడం ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి. అదేవిధంగా హౌ మచ్ టైమ్ విల్ ఇట్ టేక్ యూ టు అరేంజ్ ఆల్ దీస్ క్లాత్స్, హౌ మచ్ టైమ్ విల్ ఇట్ టేక్ యూ టు అరేంజ్ ఆల్ దీస్ క్లాత్స్ అంటే నువ్వు ఈ బట్టలన్నీ సర్దడానికి నీకు ఎంత టైం పడుతుంది, ఈ బట్టలన్నీ నువ్వు సర్దడానికి లేదా అమర్చడానికి నీకు ఎంత టైం పడుతుంది ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్లో ఇంకా ఉన్నాయి, ఒకసారి విజిట్ చేసేయండి. మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్ బాయ్.